తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈ నెల 19వ తేదీ వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బహిరంగ సభ నిర్వహిస్తున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కావస్తున్న సందర్భంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లడం జరిగింది, ఎన్ని వేల కోట్లు వెచ్చించడం జరిగింది, ఏ విధంగా లాభం చేకూర్చడం జరిగింది, ఈ ప్రభుత్వ పరిపాలన మరి ఏ విశ్వాసంతో అయితే ప్రజలు 6 గ్యారంటీలు నమ్మి ఈరోజు మాకు ఓటేసి గెలిపించారో ఆ 6 గ్యారంటీలను అమలు చేస్తూ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్లకే విద్యుత్తు, 500 రూపాయలకు సిలిండరు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు, 10 లక్షల రూపాయలు మరి ఆరోగ్యశ్రీ కింద మంజూరు చేయడమే కాకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ, మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ఈ ప్రభుత్వం వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఈరోజు పేదల సంక్షేమం కోసం మరి వెచ్చించడమే కాకుండా అనునిత్యం అభివృద్ధి కోసం పరితపిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజును మరి దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా వరంగల్లో మరి మహిళల సాధికారతను మరి ఉద్దేశించి మహిళలు ముందుకెళ్ళాలి, మహిళలు కోటీశ్వర అయినప్పుడే తెలంగాణలో ప్రతి కుటుంబం కూడా కోటీశ్వర్లు అవుతారు అనేటువంటి ఒక ఆలోచనతోటి మహిళలకు ఈరోజు కోట్లాది రూపాయలు రుణం ఇస్తూ, వడ్డీ లేని రుణం ఇస్తూ ముందుకు పోతున్న తరుణంలో మరి వరంగల్లో ఆ కార్యక్రమాన్ని మహిళల సాధికారతను దృష్టిలో పెట్టుకొని ఇందిరాగాంధీ ఒక మహిళగా, ఆమె ఉక్కు మహిళగా పేరుంది. మరి దేశ ప్రధానిగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మరి ఎన్నో మార్పులు తీసుకొచ్చి మరి మహిళలు మరి సగభాగం అంటూ నిరూపించినటువంటి వ్యక్తి. ఆమె పరిపాలనలో ఎన్నో పేద కుటుంబాలు మరి ఎంతో మరి ఆ రోజు బాగుపడ్డటువంటి సందర్భం. ఇప్పటికీ కూడా ఇందిరమ్మను తలుచుకొని గ్రామం ఉండదు, ఇందిరమ్మ ఇల్లు అనని గ్రామం ఉండదు. అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యం అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. అదే పద్ధతిలో రాహుల్ గాంధీ గారు, అదే సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా మరి ఇక్కడ డిక్లరేషన్ చేసి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అన్ని రకాల డిక్లరేషన్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అందులో బీసీ కులగణన అనేది రేవంత్ రెడ్డి మన రాహుల్ గాంధీ గారు మరి తీసుకోవడము, దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు సమగ్ర కులగణన సర్వే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి సంఘటన. దేశంలోనే ప్రప్రథమ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము కులగణన విషయంలో దాంట్లో ఎంతో సీరియస్గా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. మరి వరంగల్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం. కాకతీయులు ఏలినటువంటి గడ్డ, రాణి రుద్రమదేవి పాలించినటువంటి గడ్డ. ఈరోజు సమ్మక్క సారలమ్మల త్యాగానికి ఫలితమైనటువంటి ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు జరిగాయి, ఎంతోమంది మహానుభావులు జన్మించారు. మరి అటువంటి ఈ గడ్డ మీద తన విజయోత్సవ సభ సంవత్సరం పూర్తయిన సందర్భంలో మరి ప్రభుత్వం జరుపుకుంటున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు రావడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి తెలంగాణలో అందరికీ, అదేవిధంగా వరంగల్ పాత వరంగల్ జిల్లా ప్రజలకు, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 19వ తేదీ మరి ముఖ్యమంత్రి గారు వరంగల్కు రాబోతూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా వాళ్ళ చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తూ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ శ్రీకారం చుట్టడానికి వారు రాబోతూ ఉన్నారు. ఆయన లక్ష్యం ఒకటే, హైదరాబాద్ తర్వాత అంత పెద్ద ఎత్తున వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. దాంట్లో భాగంగానే 19వ తారీఖు రోజు వరంగల్ రూపురేఖలు మారే విధంగా వారు తప్పకుండా మాకు కావలసినటువంటి వనరులు సమకూరుస్తారని, నిధులు సమకూరుస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి మాకు ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము.
ఆ క్షణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాను. అందుకే మరి వరంగల్ పాత జిల్లా ప్రజలందరికీ, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా పెద్ద ఎత్తున మీరు కూడా తరలి రావాలి, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి, చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణాన్ని మన జనంతో నిండిపోయి మరి ఆ జనం మధ్యలో మన వరంగల్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి విషయాలను మనం వినాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది అని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ యొక్క మీటింగు వరంగల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది అని, ఈ నిర్ణయాలు కూడా వరంగల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటాయని నేను ఆశిస్తూ, మీరందరూ కూడా 19వ తారీఖు 2 గంటలకి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగేటువంటి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు తప్పకుండా హాజరు కావాలి, పెద్ద ఎత్తున రావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.